చాలా రావట్లేదు సమస్యలు. మా సమస్యలు బాగున్నాయి. ఏం సమస్యలు అంటే ఇప్పుడు జీతాల సమస్యలు ఉన్నాయి, పని సమస్యలు, ఒత్తిడి సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు రీమ్స్ కార్మికుల ఒత్తిడి సమస్యని వెంటనే పరిష్కరించాలి. అయితే చేరడం జరిగింది. మరి వారికి ఉన్న ఒత్తిడి వలన మరి ఈరోజు చూస్తుంటే ఏ యూనియన్లో ఉన్నా మరి మాకే పనులు అయితే లేవు మేడం. మరి మేము ఎన్ఎఫ్ఐడబ్ల్యూలో చేరి మరి మా సమస్యలు మేము తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎన్ఎఫ్ఐడబ్ల్యూలో చేరి మరి వారి సమస్యల కోసం ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడున్న డైరెక్టర్కు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. మరి రీమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి. ఎందుకనంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి. కానీ ఈరోజు చూస్తుంటే మరి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది 11,000 ఇస్తున్నారు. అసలు పనికి తగ్గ వేతనం ఇక్కడ లేదు. కాబట్టి దీనిపైన మేము తప్పకుండా పోరాడతాం. మరి 26,000 ఇచ్చేంత వరకు మేము ప్రభుత్వాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడున్న కాంట్రాక్టరు మరి ఇక్కడ వీళ్లకు శ్రమకు తగ్గ పని వేతనాలని అన్ని దొబ్బేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా మేము దీనిపై కూడా చర్య తీసుకొని మరి వారిని కూడా అడగడం జరుగుతుంది. వీళ్లకు మరి చేసినప్పుడు ఏదున్నా కష్ట సుఖాలలో భాగం పంచుకుంటుంది ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అని తెలియజేస్తూ మరి ఒక పక్క వేధింపులు ఉంటాయి. ఇక్కడ ఉన్న మహిళలు కాబట్టి మేము తప్పకుండా ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా మరి హాస్పిటల్లో ఉన్న మహిళలందరికీ కూడా మేము రక్షణగా ఉంటామని ఈరోజు తెలియజేస్తాం.